మీరు క్వశ్చన్ అడిగారు చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు పిలిపించి ఏదైతే తెలుగుదేశం పార్టీ పునాదులతో చాలా బలీయంగా ఉంది, ఆ నిర్మాణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా గత 20 సంవత్సరాల నుంచి ఈ నిర్మాణం చేశారు. అంత బలీయంగా ఉంది. జనరల్గా కొంత బాధ ఉన్నమాట వాస్తవం, అందరికీ అందులో తేడా లేదు. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీతో అలయన్స్తో బీజేపీతో వెళ్తున్నారో, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అడగడం జరిగింది పిఠాపురం. దానికి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం కూడా జరిగింది. అప్పటి వరకు కూడా ఆయన భీమవరం కానీ గాజువాక్ కానీ వెళ్తారన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నువ్వే పోటీ చేద్దాం అని చెప్పి నాకు తెలియజేయడం కూడా జరిగింది. ఇవన్నీ వాస్తవాలు. మొన్న పిలిచినప్పుడు టికెట్ ఇచ్చాం, మనం వారికి సహకరించి పని చేయించి గెలిపించవలసిన బాధ్యత ఉంది. మేము ఆ బాధ్యత భుజాల మీద పట్టుకున్నాం. శనివారం నాడు సాయంత్రం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాం. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మేము పనిలో ఉన్నాం ఈ నియోజకవర్గం. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నాం. చేపూరులో కార్యక్రమం చేసుకుని పవన్ కళ్యాణ్ గారు ఎంపీకి వెళ్తే మేము వెళ్ళమని కోరట్లేదు. ఒకసారి మాట ఇచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి తీరతాం. ఆయన కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఆయనకి పర్సనల్గా ఎంపీకి వెళ్ళాలని ఆలోచన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వే పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. నేను కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే రక్తం దారబోసి మేము కార్యకర్తలు 24 గంటలు పనిచేసి గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా పంపుతాం. సరే, పల్లకి మోయడం జరగదు. మా తెలుగుదేశం పార్టీ ప్రకారం మేము పోటీలో ఉంటాం. ఒక పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి వారికి గౌరవంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వారిని భుజాల మీద ఎక్కించుకుని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్తాం. అది సార్. ఇంకా మిగిలిన వారిని ఎవరైనా ఈ పిఠాపురం నియోజకవర్గం ఇప్పటికే అలసిపోయింది. మోసి పరిస్థితి ఉండదు. క్లారిటీ. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది తూచా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ మొన్న నియోజకవర్గ సమావేశంలో అందరూ కూడా చేతులెత్తి గెలిపిస్తాం అని తెలియజేయడం జరిగింది.